ఇంటరే కాదు, పాలిటెక్నిక్ ఉంటుంది, డిప్లొమా ఉంటుంది, ఐటీఐ ఉంటుంది, వొకేషనల్ కోర్సెస్ ఉంటాయి. మామూలుగా చాలా మంది పిల్లలకి ఏంటంటే ఇంటర్ తర్వాత ఎంపీసీ, బైపీసీ, ఈసీ, ఎంఈసీ, ముఖ్యంగా 2 ఎంపీసీ బైపీసీ అనుకుంటారు. అట్లా కాదు, తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయనే ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్. దీనికి మెగా ఇంజనీరింగ్ అండ్ డిగ్రీ జూనియర్ మోహన్ రెడ్డి గారు, వారి సతీమణి, ఈ యొక్క మండల అధ్యక్షులు రస్మా, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శివరాత్రి యాదగిరి గారు, అలాగే మిగతా మండల పెద్దలంతా కూడా, ఎంఈఓ గారు, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల అన్నారు. వారు ముఖ్యంగా మోటివేటర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎన్నో సభలలో చాలామంది పిల్లలకి కాకుండా టీచర్స్ కూడా, కరెస్పాండెంట్స్ కూడా, మేనేజ్మెంట్స్కు, పేరెంట్స్కు తను మోటివేట్ చేస్తూ తనదైన శైలిలో తెలంగాణలో కాదు భారతదేశంలో కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఇచ్చినటువంటి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే మిగతా మిత్రులు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా, పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, చాలామంది కూడా పేరు పేరున మరొకసారి వందనాలు తెలియజేస్తూ, ముఖ్యంగా చిన్నారులు మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే 2 వర్డ్స్ చెప్తే ఎక్కువ అయిపోయింది. చాలా మంది పెద్దలు కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్, ఇవి రెండు కన్నులు లాంటివి. కాంప్రమైజ్ అండ్ అడ్జస్ట్మెంట్. ఇందాక చిన్నారులు చూసాను, చాలా మంది అందరూ కూడా చైర్లలో కూర్చున్నారు. ముందట ఈ 2 రోలు ఇటు అమ్మాయిలను ఇటు అబ్బాయిలంతా కూడా కింద కూర్చున్నారు. సో అది కాంప్రమైజ్ కింద వస్తుందా, అడ్జస్ట్మెంట్కి వస్తుందా? దేనికి? అడ్జస్ట్మెంట్ కాదు. అడ్జస్ట్మెంట్ దేని ఉంటారంటే ఆ పైన ఉన్న పిల్లలంతా కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సీట్లో కూర్చున్నారు. ఈ కింద కూర్చున్న వాళ్ళను ఇద్దరిద్దరి మధ్యలో 2 సీట్లలో మధ్యలో కూర్చొని పెట్టుకుంటే దాన్ని అడ్జస్ట్మెంట్ అంటారు. అర్థమైందా? మీరు కాంప్రమైజ్ అయ్యి కింద కూర్చున్నారు, అర్థమైందా? మీరే కాంప్రమైజ్ అయ్యారు. కాంప్రమైజ్ అవ్వడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ అయింది. ఆడియో విజువల్స్ అన్ని కూడా ఫ్రంట్ రోలో కూర్చుంటే ఇక్కడ ఉన్న వాయిస్ అంతా చక్కగా వినగలిగారు. ప్లస్ ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇప్పుడు ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. కాబట్టి కాంప్రమైజ్ అనేది జీవితంలో చాలా గొప్పది. అదే కింద కూర్చోడం అనేది నామోచి కాదు అని మీరు తెలియజేసింది. కాబట్టి ఐ హ్యాట్సప్ టు ఫ్రంట్ 2 rows. అంటే జీవితంలో కాంప్రమైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక కన్ను. సో అడ్జస్ట్మెంట్ అనేది పిల్లలు మిమ్మల్ని అడ్జస్ట్మెంట్ చేసుకోలేరు. కాబట్టి వాళ్ళ జీవితంలో అడ్జస్ట్మెంట్ అనేది నేర్చుకోవాలి. కింద కూర్చున్నారు ఒక్కొక్కరినన్నా మనం మధ్యలో కూర్చోవడం పెట్టుకోవాలనే నాలెడ్జ్, సెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. బస్సులో పోతూ ఉంటాం, ప్రయాణం చేస్తూ ఉంటాం, ముసలి వాళ్ళు వస్తూ ఉంటారు, కాళ్ళు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. చాలామంది మనతోని ట్రైన్లను లేకపోతే బస్సులను ఏదో వెహికల్లో వెళ్తూ ఉంటే వాళ్ళు నిల్చున్నప్పుడు మనం అడ్జస్ట్మెంట్ అయ్యి వాళ్ళని కూర్చోపెట్టుకోవాలి. సో ఈ 2 వర్డ్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ మీ జీవితంలో.